స్ట్రాబెర్రీ కేక్ ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా మనం బటర్ వేసుకోవాలి. 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బీట్ చేసుకోవాలి. ఫోర్ ఎగ్స్ వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా పాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 కప్స్ మైదా వేసుకొని జల్లించుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు మనం దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుందాం. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న స్ట్రాబెర్రీ గుజ్జుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిల్క్ పోసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు బ్యాటర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం శాండ్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నె తీసుకొని బటర్ రాసుకోవాలి. దీంట్లో బటర్ పేపర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో బటర్ పేపర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కేక్ బ్యాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు శాండ్ హీట్ అయ్యాక మన కేక్ బ్యాటర్ని అందులో పెట్టుకోవాలి. 30 లేదా 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఐసింగ్ క్రీమ్ తీసుకొని 2 గిన్నెలలో పోసుకోవాలి. ఒక గిన్నెలో స్ట్రాబెర్రీస్ వేసుకొని మనం బీట్ చేసుకోవాలి. ఇంకో గిన్నెలో వైట్గానే బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మన కేక్ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఒక చిన్న స్పోర్క్ తీసుకొని గుచ్చుకోవాలి. మన కేక్ రెడీ అయింది. చల్లగయ్యాక మన కేక్ని ఇప్పుడు మనం లేయర్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లేయర్స్ కట్ చేసుకున్నాక మనం షుగర్ సిరప్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మన 2 ఐసింగ్ క్రీమ్లు తయారైపోయాయి. షుగర్ సిరప్ పెట్టుకున్నాక మనం విప్డ్ క్రీమ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ కేక్ రెడీ.